వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఆయన ఒక రాజకీయవేత్తే కాదండి, ఆర్థికవేత్తగా ఇంకా బడుగు బలహీన వర్గాలకు ఆయన చేయూతనందించారు. ఆయనకి ఇప్పుడు భారతరత్న ప్రకటించడం తెలుగు వారందరికీ గర్వకారణం అని చెప్పాలి. ఆయనే పివి నరసింహారావు గారు. ఇక ఆయన తనయుడు పివి ప్రభాకర్ గారు మనతో పాటు ఉన్నారు. అట్లాగే నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాంప్రసాదరావు గారు కూడా ఉన్నారు. వారికి ఆహ్వానిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నిజంగా సార్ని నేను చూడకపోయినా మిమ్మల్ని చూస్తుంటే సార్ని చూసినట్టే అంత ఆనందంగా, అంత గర్వంగా ఉంది మాకు. చాలా సంతోషమా. కానీ వారికి నాకు ఏ పోలిక పోలిక లేదు. ఆయన స్థాయి వేరు, నా స్థాయి వేరు. భారతరత్న రావడం పట్ల మీ స్పందన ఏంటి సార్? చాలా సంతోషం అమ్మా. భారతరత్న అనేది చాలా కాలం క్రితం రావాల్సిందే. మేమంతా దాదాపు 10 సంవత్సరాల క్రితమే వస్తుంది అనుకున్నాం. మరి కారణాలు ఏమైనా దాని విశ్లేషణకు పోకుండా సరే జాప్యమైనా సరే మోడీ గారి హయాంలో రావడం అందరికీ సంతోషం. మా కుటుంబ సభ్యులే కాదు, మొత్తం తెలంగాణ వాసులే కాదు, ప్రతి తెలుగువాడు, భారతీయుడు ఎంతో సంతోషపడుతున్నారు ఈ పురస్కారం వల్ల. మీరు నమ్ముతారో నమ్మరో, గత 3 రోజులుగా దాదాపు 2-3 వేల ఫోన్ కాల్స్ నేను అటెండ్ చేశాను. దేశ విదేశాల నుండి వారు మాకు ఫోన్లు చేసి, నా ఒక్కడికే కాదు, మా ఇంట్లో ప్రతి కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు, వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటున్నారు. అంటే పివి గారు ఎంతమంది హృదయాల్లో స్థానం సంపాదించాడో దీనివల్ల మనకు విదితమవుతుంది. సో చాలా సంతోషం, మంచి మంచి పరిణామంగా భావిస్తాను. పివి గారికి భారతరత్న ఇవ్వడంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చూపిన చొరవ అద్భుతమనే చెప్పాలి. కేవలం మెరిట్కు మాత్రమే, అర్హతలకు మాత్రమే పెద్దపీట వేసి, పార్టీ వేరైన పార్టీలకు అతీతంగా వారు భారతరత్న పివి గారికి ఇవ్వడం ఎంతో గర్వించదగ్గ విషయం, సంతోషించదగ్గ విషయం. నా తరఫున, మా కుటుంబం తరఫున, బంధుమిత్రుల తరఫున, ప్రతి తెలుగువాడి తరఫున, ఆయన అభిమానుల తరఫున, శ్రేయోభిలాషుల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తున్నాను. అంటే కాంగ్రెస్కి ఇది పెద్ద చెంపపెట్టు అంటున్నారు. ఎందుకంటే ఇది ఎలక్షన్ టైంలో బీజేపీ ఈ అవార్డు ఇవ్వడం పట్ల వస్తూ ఉంటాయి ఇట్లాంటివనేవి. దీనిపై మీ స్పందన ఏంటి సార్? అసలు చెంపపెట్టు, ఈ పెట్టులు, ఆ పెట్టులు అని కాకుండా ఒకటే మనం చూడాల్సిందే, రాజకీయాల్లోకి వెళ్లకుండా. అందుకే చెప్పాను, విశ్లేషణ అవసరం లేదని. ఇప్పుడు ఆయన అర్హుడా కాదా? 100కి 100 బాళ్ళు కాదు, 100కి 1000 బాళ్ళు అర్హుడు. ఒక గొప్ప వ్యక్తికి మరి ఒక పురస్కారం, అది అత్యున్నతమైన పురస్కారం లభించింది. మనం అందరూ సంతోషించాలే తప్ప రాజకీయాల్లో రాజకీయం చేయడం అన్నది అది ప్రతివారు చేసే పని. ఇవ్వడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో రాజకీయ పరంగా, ఇవ్వకపోవడానికి కూడా ఎన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి ఆ రాజకీయ విశ్లేషణ అవసరం లేదు. ఆయన అర్హుడా కాదా, ఆయనకు మనం అందరం తెలుగు వాళ్ళగా గర్వించాలి, అంతే చూడాలి తప్ప విశ్లేషణ వెళితే లాభం లేదు. ప్రభాకర్ రావు గారు, పివి నరసింహారావు గారికి భారతరత్న రావడము ప్రపంచ దేశాల్లోనే కాకుండా మన భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రజలు ఎంతో ఆనందాలు వెల్లువలా వస్తున్నాయి. మీరు అభినందనలు అందుకుంటున్నారని ఇప్పుడే చెప్పారు. కానీ ఆయనతో సమీపంగా, అంటే ఆయన మరణించేంత వరకు ఆయనతో అత్యంత సన్నిహితంగా మెదిలిన వాళ్ళు మీరే. నిజానికి నాన్నగారి వ్యవహార శైలిలో ఎంతోమంది భారతరత్న ఆయన చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతుల చేతి మీదుగా అందించారు. ఇవాళ ఆ అవార్డును మీరు అందుకోబోతున్నారు నాన్నగారి తరఫున రాష్ట్రపతి భవన్లో. నిజంగా మీకు ఎట్లాంటి అనుభూతి ఉంది?
ఇది నిజంగా చెప్పాలంటే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఆయనకు భారతరత్న రావడంలో మా పాత్ర చాలా చిన్నది అని చెప్పాలి. అయినా ఆ అవార్డుని మనం తీసుకోవడం అంటే అది పివి గారి ఆశీర్వాదంగా భావిస్తాను, పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అలాగే ఇప్పుడు ఆయన ఒక మహారాష్ట్ర రామ్టెక్ నుంచి, నంద్యాల ఆంధ్రప్రదేశ్ నంద్యాల నుంచి, ఇక్కడ హన్మకొండ నుంచి, నిజంగా ఈ అన్ని నేపథ్యంలో కంటే పార్లమెంటులో ఆయన పార్లమెంటేరియన్గా ఆయనకున్న అనుభవం అపారమైన అనుభవం. అవునండి, ఆయనది. అవునండి. అలాగే మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కాకుండా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా అన్ని దేశాలు చుట్టి వచ్చిన వారు. ఎంతోమంది అతిరథ మహారథులతో మాట్లాడడం కాకుండా ఐక్యరాజ్య సమితిలో కూడా ఆయన అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చిన వాళ్ళు. ఇవాళ ఇది 10 ఏళ్ల క్రితమే రావాల్సిందని అనుకున్నా కూడా ఇవాళ మా తెలుగు ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు మావాడు అని సగర్వంగా చెప్పుకునే విధంగా మాకు అనుభూతి కలుగుతుంది. అవునండి. అయితే ఈ రాజకీయాలు పక్కన పెడితే నిజంగా అన్ని పక్షాలు కూడా ఆయన భారతరత్నకు అర్హుడే అనే విధంగా మాకు వినిపిస్తున్న మాట, అది నిజమేనంటారా లేకుంటే ఏమన్నా రాజకీయ? నిజమండి. ఇప్పుడు ఆయన పేరుకు కాంగ్రెస్ వ్యక్తి అయినా అన్ని పార్టీల వాళ్ళతో సంబంధాలు ఉండేవి. ఆయనకి వాజ్పేయి గారికి అద్భుతమైన మైత్రి, అది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఒకసారి చిన్న ఉదాహరణ చెప్తాను. జార్జ్ ఫెర్నాండెస్ గారు ఆయన మాతో ఒకసారి ఛాలెంజ్ చేశారు అనమాట. ప్రభాకర్, ఐ కెన్ వేకప్ యువర్ ఫాదర్ at 2 o'clock in the night. నాకు కావలిస్తే నేను ఆయన 2 గంటలకైనా నేను ఆయన లేపగలను, మీరు చేయగలరా అని. అంటే మేము దండబెట్టి చెప్పాము, మేము చేయలేమండి, ఎందుకంటే మీరు లేపే దేనికోసం, దేశానికి సంబంధించిందో లేక ప్రజలకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే మీరు లేపుతారు, మావి చిన్న చిన్న సమస్యలమ్మా, మేము ఆ 2 గంటలు లేపాల్సిన అవసరం లేదు, మా మామూలు టైం సరిపోతుందిలే అని చెప్పాను అనమాట. అంటే అంత మైత్రి అందరితో, ఎవరన్నా వచ్చి ఎప్పుడన్నా వచ్చి ఆయనతో సంభాషించవచ్చు. కానీ ఇంపార్టెంట్ ఏమిటంటే అది దేశానికి సంబంధించింది అయి ఉండాలా, ప్రజలకు సంబంధించింది అయి ఉండాలి. ఎప్పుడు హీ వాజ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ పీపుల్. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక భూ సంస్కరణ తీసుకొచ్చిన యోధుడు ఆయనే. కేవలం ఒక వర్గం కాకుండా బడుగు వర్గాల ఇళ్లల్లో దీపం వెలిగించిన వాడిగా వాళ్ళ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. నిజంగా భూస్వామి పెత్తందారుల వ్యవస్థలో ఈయన ఒక పెద్ద భూస్వామి అయ్యుండి కూడా తన సన్నిహితులకు కూడా చెప్పకుండా తన రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన విధంగా శాసనసభలో ఈ తీర్మానం చేసినప్పుడు మీ అనుభూతి ఏంది? నిజంగానే మీరు ఒక దొరబిడ్డగా మీరు కూడా ఆ సీలింగ్ యాక్ట్ కిందకు వచ్చారు కదా, మీ 100 ఎకరాల భూములు పోయిన మాట వాస్తవమేనా? అది అంటే అప్పటికి నా ఇంకా 14-15 సంవత్సరాలు 16 సంవత్సరాలేమో. ఆర్డినెన్స్ ద్వారా తెచ్చారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది. బిల్లుగా ప్రవేశపెట్టకుండా ముందు ఆర్డినెన్స్ తెచ్చారు, తర్వాత 6 నెలల లోపల బిల్లుగా తెచ్చారు అనమాట. అది ఎవరికీ చెప్పకుండా ఆర్డినెన్స్ అని అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్ ద నైట్ ఈ డిక్లేర్డ్. చాలామంది మాకు దగ్గర బంధువులే కానివ్వండి, మిత్రులే కానివ్వండి, ఆ కాలంలో చాలా బాధపడ్డారు. అయ్యో ఒక మాట చెప్తే బాగుండేది కదా అని వచ్చి అడిగారు కూడా. నేను ముందే చెప్తే మరి మీరు అన్నీ చదువుకుంటారు కదా, అది కాదు కదా ఉద్దేశం, పరిమితులు పెట్టాలి. ఇప్పుడు ఊళ్ళల్లో అశాంతికి కారణం భూమికి సంబంధించిన సమస్యలు, అవి పోవాలంటే పరిమితులు అవసరం. పేదవారికి అసలు ఏమీ లేని వాళ్ళు ఒక పక్కన ఉంటే వేలాది ఎకరాలు, దాంట్లో సాగు చేసేది 60-70 ఎకరాలైనా ఊరికే అట్లా పడి ఉండేవి అన్నట్టు. అట్లా కాకుండా అందరికీ భూమి లభ్యం కావాలనే ఉద్దేశంతో చేసింది. అది ముందు చెప్పేది దాని ఇంపాక్ట్ పోతుంది. కాబట్టి ఇప్పటికైనా మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి. ఇప్పుడు 60 ఎకరాలు మేము పెట్టాము, నలుగురు ఇంట్లో ఉన్నారనుకో 240 ఎకరాలు పెట్టుకోండి. మాకు 3000 ఎకరాలండి మొత్తం. దాంట్లో మేము పెట్టుకునేది మీకు నలుగురం కాబట్టి 4 భాగాలు, 4 పరిమితులు అంటే 4 సీలింగ్ లిమిట్స్ అన్నమాట, యూనిట్స్. దాంతో 240 ఎకరాలు పెట్టుకున్నాము. మిగతాంతా మేము సరెండర్ చేసాము, దానాలు చేసాము. ఎందుకంటే భూస్వామికి కూడా ఊరికే పేరుకు ఆ కాలంలో, ఇప్పటి సంగతి వేరనుకోండి,
భూమి వాల్యూ ఎక్కువగా ఉండేది కాదు. 100 రూపాయలు 200 రూపాయలు ఎకరం దొరికేది ఆ కాలంలో, ముఖ్యంగా తెలంగాణలో. అని మెయింటైన్ చేయడమే న్యూసెన్స్. అయితే ఒక్కటేసారి ఇంత ల్యాండ్ మాది పోయింది అని బాధ కలిగిన కొంతకాలం తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు నిజంగానే 200 ఎకరాలు 300 ఎకరాలు అంటే అంతకంటే నిజంగానే అవసరం లేదు, మిగతా అంతా మీ పేదవాళ్ళకి అందితే తప్పేమిటనేది ఒక అవగాహన వాళ్ళకు కూడా కలిగింది. ఆ రియలైజేషన్ భూస్వామి భూస్వాములకు కూడా వారికి వచ్చింది. పేదలకి ఏమిటి, ఏమీ లేని వాళ్ళు 1 ఎకరం వచ్చినా 5 ఎకరాలు వచ్చినా మేము కూడా భూస్వాములమే అని ఒక ఆత్మగౌరవం పెరిగింది. దిస్ ఈజ్ వాట్ హీ వాంటెడ్ టు సే. సరే అడిగినప్పుడు ఇదే మాట అన్నారు, ఎన్ని లక్షల ఎకరాలు సరెండర్ చేశారు, అది నిజంగా పంచారా లేదా, ఎంతమందికి అందింది అన్నది కాదు, భూమి లేని వాడి కళ్ళల్లో ఆనందం చూడగలిగాను నేను. వాళ్ళు ఈరోజు మేము కూడా భూస్వాములు అని ఒక తృప్తి, ఒక ఆత్మగౌరవం వాళ్ళు పెరిగింది. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ టు సీ అని ఓసారి ఇంటర్వ్యూలో చెప్పారు పివి గారు. అంటే నీలం సంజీవరెడ్డి గారు దామోదరం సంజీవయ్య గారితో పనిచేసిన అనుభవం నాన్నగారికి ఉంది. మంథని నియోజకవర్గం నుంచి మొట్టమొదటి ఎమ్మెల్యేగా అయిన పివి నరసింహారావు గారు ఒక న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి బోర్గుల రామకృష్ణారావు గారి దగ్గర ఒక సహచరుడిగా ప్రాక్టీస్ చేసిన పివి నరసింహారావు గారు అప్పటి ప్రభుత్వాలే ఒక విద్యాశాఖ మంత్రిగా ఆయనని సంస్కరణ తీసుకొచ్చారని అంటారు. అప్పుడు మీ వయసు ఎంత? నిజంగానే ఈ అతిరథ మహారథులు మీరు చూశారా? చూశానండి, చాలామందిని దగ్గరగా చూసే అవకాశం కలిగింది. అయితే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం అయినప్పుడు నా వయసు 8-9 సంవత్సరాలు. మీరు ఒక మాట అన్నారు సంస్కరణలని. అంటే ఇప్పటి సంస్కరణలు అంటే భూ సంస్కరణలు ఆర్థిక సంస్కరణలే కాదు, విద్యా సంస్కరణ. అదే పివి గారిని వర్ణించాలంటే, యూ వాంట్ టు డిస్క్రైబ్ పివి, ఈ షుడ్ బి కాల్డ్ యాజ్ మ్యాన్ ఆఫ్ రిఫార్మ్స్. అంటే ఒక కొత్తగా ఆలోచించడం, దాంట్లో ఉన్న బూజును తెలపడం, కొత్త విధి విధానాలు తీసుకురావడం, దీనే రిఫార్మ్స్ అంటారు. ఇది ప్రతి శాఖలో చేశారు. మొట్టమొదటి శాఖ ఆయన జైల్స్ మినిస్టర్గా 1942లో సంజయ్ రెడ్డి గారి క్యాబినెట్లో జైల్స్ అండ్ లా అని అప్పుడు ఇచ్చారనమాట. అయితే అందరూ అనుకున్నారు ఏదో చిన్న శాఖ, ఇది పెద్ద, దీనికి ఏమిటి ప్రాముఖ్యత ఉందని అనుకున్నారు. ఆ జైల్స్ శాఖలో కూడా ఆయన సంస్కరణలు తెచ్చారు. ఓపెన్ జైల్ సిస్టమ్ అని ఇప్పటికే అది ఇంకా రచనలో ఉంది, అమల్లో ఉంది. అది వారు తెచ్చింది. మొట్టమొదటిసారి మొత్తం దేశంలోనే తెచ్చింది వారు. అట్లా ప్రతి శాఖలో. ఆ తర్వాత వీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ సమూలంగా మార్చింది వారే. అంటే ఇప్పుడు 10+2 మన ఇప్పుడు 10 ఎస్ఎస్సి, దాని తర్వాత 2 సంవత్సరాలు అప్పుడు పియూసీ ఉండేది, ఇంటర్మీడియట్ అని ఉండేది, అది మల్టీపర్పస్ అని ఉండేది. అవన్నీ తీసేసి 10+2 ఆ సిస్టమ్ తెచ్చింది వారే. ఇప్పటికీ అది ఇంకా మరి అమల్లో ఉంది అన్నమాట. కాబట్టి ప్రతి సరిగా భూస్కాన్సర్పులు ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఎన్నో శాఖలు ఆయన చేపట్టారు. ప్రతి శాఖలో కూడా ఇప్పుడు మన లుక్ ఈస్ట్ పాలసీ అని విదేశాంగ శాఖలో తెచ్చారు, అది ఇప్పటికీ అమల్లో ఉంది. అలాగే మరి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు అద్భుతమైన స్కూల్స్ తెచ్చారు. ఏం స్కూల్స్ అండి అవి చెప్పండి? నవోదయ స్కూల్స్. నవోదయ స్కూల్స్. అప్పుడు ఆ కాలంలో రాజీవ్ గాంధీ గారి దగ్గర హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఒక మాట అన్నారు, కొత్తగా ఇప్పుడు హ్యూమన్ అది ఫస్ట్ టైం వర్క్ చేపట్టింది, హెచ్ఆర్డి మినిస్ట్రీ మీకు ఇచ్చాను, మీరు దీంట్లో ఏదన్నా కొత్తది చేయండి. ఐ వాంట్ దాట్ ఎఫర్ట్ షుడ్ బి రిమెంబర్డ్ త్రూఅవుట్ ఇన్ హిస్టరీ. అంటే రాబో తరాలకు అక్కడ ఒక కొత్త విషయం ఈ హయాంలో జరిగింది అనేది వాళ్ళ జ్ఞాపకం ఉండాలి, చిరకాలం జ్ఞాపకం ఉండే ఒక పని చేయండి అని చెప్పారనమాట. అంతకుముందు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ గురుకుల స్కూల్స్ అని స్టార్ట్ చేశాడు. సర్వేల్లో ఒకటి స్టార్ట్ చేశారు మన తెలంగాణలో, గురుకుల పాఠశాలలో. ఆ గురుకుల పాఠశాల చాలా సక్సెస్ఫుల్గా ఉండేది. అదే ప్రయోగం ఢిల్లీ స్థాయిలో కూడా చేశారు. అక్కడ కేఎస్ శర్మ గారు ఉండేవారు డైరెక్టర్గా. ఆయన ఇప్పుడు అవన్నీ ఇప్పుడు శాఖోపశాఖలుగా దాదాపు 800 స్కూల్స్ ఈరోజు యావత్ భారతదేశంలో అద్భుతంగా పనిచేస్తున్నాయి. లక్షలాది మంది ఆ పాఠశాల నుండి బయటకు వచ్చి అద్భుతమైన పౌరులుగా ఎదిగి ఉన్నారు, ఇప్పుడు ఇంకా ఎదుగుతున్నారు. అట్లాంటిది ఒక
బ్రహ్మాండమైన ఆ, ఒక కాన్సెప్ట్ తెచ్చి సక్సెస్ఫుల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగారు. అట్లా సరే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తెచ్చిన ఆర్థిక సంస్కరణలు మనందరికీ తెలిసింది. అంటే ఏ శాఖ తీసుకున్నా దాంట్లో ఉన్న అసలు అవకతవకలు ఏమిటి ముందు ఆకలింపు చేసుకుని దాంట్లో ఏం చేస్తే ఈ శాఖ బాగుపడుతుంది, దాంట్లో కొత్త విధానాలు తీసుకురావడం, దాంట్లో బూజును దులపడం, ఇది ఆయన చేసిన ప్రక్షాళన, మొత్తం ప్రక్షాళన శాఖను చేసి దాంట్లో రిఫార్మ్స్ తెచ్చారు. ఇంకోటి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఏ రిఫార్మ్ తీసుకొచ్చినా, ఏ సంస్కరణ తెచ్చినా దాన్ని ఎవరు మళ్ళీ వెనక్కి తీసుకోలేదు. ఎస్, ఇది కరెక్ట్. అది ప్రవేశపెట్టారంటే అది ఇప్పటి వరకు అమల్లో ఉన్నవి. క్యాబినెట్ ఆమోదం తెలిపిన ప్రతిదీ ఇప్పుడున్న రాజకీయాల్లో ఇప్పుడే మార్చేసుకుంటున్నాం. మార్చేసిన కదా ఇప్పుడు కొంత ఇటీవల కాలంలో మన ఒక ముఖ్యమంత్రి చేసిన సంస్కరణలు ఇంకో ముఖ్యమంత్రి మారుస్తున్నారు. అంతేకాకుండా మనమే చూసాం, రైతులకు సంబంధించిన కొన్ని సంస్కరణలు తెస్తే సంవత్సరం పొడుగునా మరి ఢిల్లీలో చాలా పెద్ద ఉధృతమైన మరి అజిటేషన్స్ వచ్చి అవి వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అట్లా కాకుండా పివి గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంస్కరణ ఇప్పటికీ అమల్లో ఉంది. తర్వాత ఆయన తెచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్ కూడా 96 వరకు సరిగా నార్మల్గా ఏమవుతుంది, ఈ సంస్కరణల పరం ఆయన తీసాడు, మరి దాని తర్వాత వేరే గవర్నమెంట్స్ వచ్చాయి. ఆయన తర్వాత మన దేవగౌడ గారు వచ్చారు, జనతాదళ్ వచ్చింది, తర్వాత బీజేపీ వచ్చింది. ఇలా వేరు గవర్నమెంట్స్ వచ్చినా ఆయన చూపిన పంథాలోనే నడిచారు. ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక వ్యవస్థ ఆయన ప్రవేశపెట్టిన అదే పంథాలో నడిచారు. ఇది ఆయన గొప్ప. అయితే సార్ ఒకటి, జయాంధ్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం 1965 నుంచి మొదలైంది, 67 వరకు కొనసాగింది. అప్పుడు తటస్థంగా అంటే ఉభయ రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన వ్యక్తిగా అప్పటి ప్రభుత్వం, ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం తెలంగాణ వాడిని ముఖ్యమంత్రిగా చేస్తే ఇది సద్దుమణుగుతుంది అని మీ పివి నరసింహారావు గారు, మీ నాన్నగారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేశారు. ఈ 19 నెలల కాలంలోనే ఆయన ఇవన్నీ రాజకీయాలు చవిచూసిన వ్యక్తి గౌరవప్రదంగానే ఆ పదవిని వదిలిపెట్టి మళ్ళీ తెలంగాణ వాడైన శ్రీ వెంగళరావు గారికే తన పదవి బాధ్యతలు అప్పగించారు. అప్పుడు ఆ జయాంధ్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమాన్ని మీరు ప్రత్యక్షంగా చూశారా? అంటే అప్పుడు చూడడమే కాదు, అనుభవించాను కూడా. అనుభవించారు. ఎందుకంటే 69లో మేము మాది ఫస్ట్ ఎస్ఎస్సి బ్యాచ్. జై తెలంగాణ ఉద్యమం అప్పుడు ఉండింది. మాకు 2 పరీక్షలు అయిన తర్వాత ఇంకా రద్దు చేశారు. దాని తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరం తర్వాత జయాంధ్ర ఉద్యమం వచ్చింది. ఏమి జరిగినా కానీ ఇప్పుడు మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, జయాంధ్ర ఉద్యమం అన్నది ఆంధ్ర వాళ్ళు ప్రజల నుండి పుట్టింది కాదు, భూస్వాములు అక్కడ ఈ భూ సంస్కరణలు తెచ్చారు కాబట్టి ఎఫెక్ట్ అయిన భూస్వాములందరూ ప్రారంభించిన ఉద్యమం అది మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత మరి నిజంగానే ఉద్యమం జయాంధ్ర ఉద్యమం అంటే మరి ఈయన దిగిపోయిన తర్వాత అది సద్దుమణింది. అసలు ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. అంటే ఏమిటి, ఈయన ఈయన ఉంటే మాకు మనుగడ లేదు అని ఒక నిర్ధారణకు వచ్చారు వాళ్ళంతా భూస్వాములు. వచ్చి ఈయన ఎట్లయినా ఆయన దించాలి ఆ పదవి. ఆంధ్ర వాళ్ళే కారణమైనరా ముఖ్యమంత్రి పదవి? అందరూ భూస్వాములు. నేను ఒక ప్రాంతానికి ప్రాంతం వాళ్ళని చెప్పను, అక్కడి వాళ్ళు ఇక్కడి వాళ్ళు ఎవరైనా కానీ మరి భూమి ఉన్నవాళ్ళు భూమి కోల్పోయారు కాబట్టి ఈయన ఇవాళ భూమి తీసుకున్నవాడు రేపు ఇంకేమవుతుంది, మళ్ళీ తీసుకుపోతాడేమిటి, ఇట్లాంటి ఆలోచనలు వచ్చాయి వాళ్ళకి. భయపడిపోయి ఈయన్ని ఏదో విధంగా దించాలి అని ఒక కుతంత్రంతో ఆయన దించారు. ఎంతో అప్పటి కాన్స్పిరసీ అంతా అందరికీ తెలిసిందే, ఇది కొత్తగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది చరిత్ర అండి. ఆయన ప్రధాని అవ్వడం వెనుక ఒక పెద్ద సంఘటనే జరిగింది. ఎందుకంటే ప్రధాని అంటే చాలా కాలం తర్వాత, రాజకీయాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రధాని అయ్యారని విన్నాం కదా. రాజకీయాలు వద్దనుకొని ఇంకా నేను ఇంటికి వచ్చేస్తాను, నేను రిటైర్ అయిపోయాను, నాకు పాలిటిక్స్ వద్దు, నాకు రాజకీయాలు వద్దు అని అనుకొని ఆయన పుస్తకాలు ఢిల్లీ నుండి ఇక్కడికి సగం సామాన్ అంతా పంపించేశారు. అయిపోయిన తర్వాత అప్పుడు సడన్గా రాజీవ్ గాంధీ గారి హత్య, ఇంకా ఏం చేసేది లేదు. ఇంకా హిందీ భాష మాట్లాడేవారు, చక్కగా అందరికీ తెలిసినవాడు,
10 మంది కలుపుకొని గౌరవం పొందినవాడు నరసింహరావు గారు కాబట్టి నిజానికి కుర్తాలం పీఠాధిపతిగా వెళ్ళే దిశ అని విన్నాం, అది నిజమేనా? నిజం, చాలా నిజం అది. అది దాంట్లో ఒక చిన్న నేపథ్యం కూడా ఉంది, మీకు చెప్పాలి. 1990లో వారికి హార్ట్ ఆపరేషన్ అయిందండి. ఓకే. అది హ్యూస్టన్లో మేమిద్దరం వెళ్ళాము. ఆపరేషన్ అయిన నెక్స్ట్ డే ఆయన మెలకు రాగానే ఆయన అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, నేను ఎక్కడున్నాను రా, నా జీవితం 2 రోజుల క్రితం అయిపోవాల్సి ఉండింది, భగవంతుడు నాకు ఈ జీవితం మళ్ళీ ఎందుకు ఇచ్చాడు, ఏదో ఇంకా నేను చేయాల్సి ఉందేమో, సమ్ అన్ఫినిష్డ్ జాబ్ ఇస్ దేర్, ఏదో మధ్యలో వదిలిపెట్టిన పని ఏదో ఉంది, ఇంకా దాన్ని పూర్తి చేయాల్సిన పని ఉంది, అందుకే ఇచ్చాడో దేమో అని ఓ మాట అన్నారు. ఇంకా అక్కడితో వదిలేసారు. తర్వాత ఓ నెల రోజుల తర్వాత మేము ఢిల్లీకి వచ్చాం. ఢిల్లీకి వచ్చిన తర్వాత కుట్రాలం స్వామీజీ వారు మాకు బాగా కావాల్సిన వారు. వచ్చి నెల రోజులు ఉన్నారు ఢిల్లీలో ఉండి. అప్పుడు పివి గారిని అడిగారు, మీరు ఎట్లాగో రిటైర్ అయ్యారు, ఆపరేషన్ కూడా అయింది, మీ విశ్రాంతి అవసరం, మీరు మా కుట్రాలంకి రండి, ఓ 2 నెలలు అక్కడ హాయిగా విశ్రాంతి తీసుకోండి, మీకు సమ్మతమైతే నేను మిమ్మల్ని ఉత్తరాధికారిగా నేను డిక్లేర్ చేస్తాను, ఉత్తరాధికారిగా నేను డిక్లేర్ చేస్తానని చెప్పారనమాట. నాకు సమయం ఏంటి స్వామీజీ, ఒక 10 రోజులు తీసుకున్నారు. తీసుకొని మెల్లిగా అటు మొగ్గు చూపెట్టడం మొదలెట్టారనమాట. సరే వెళితే బాగానే ఉంటుంది కదా, మంచి ప్రదేశం, అక్కడ చక్కగా వాతావరణం బాగుంటుంది, పీస్ఫుల్ ప్లేస్, నా పని నేను చేసుకోవచ్చు, ఆధ్యాత్మిక చింతనతో పాటు నా పుస్తకాలు కూడా రాసుకోవచ్చు. ఆయన ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత సరే అన్నారు. దాని తర్వాత సరే పుస్తకాలన్నీ ఇక్కడికి పంపించడం మొదలెట్టారు. మొదలెట్టిన తర్వాత అప్పుడు అనుకోని సంఘటన, వీరి హత్య, ఇది రాజీవ్ గాంధీ గారి హత్య. ఇక అన్నీ వదిలేసి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మేము అప్పుడు కుట్రాలం అధిపతిగా వెళుతున్నారని అనుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అన్ఫినిష్డ్ జాబ్ అని అన్నాడు కదా అంతకుముందు, బహుశా ఇది అన్ఫినిష్డ్ జాబ్ ఏమో అని అనుకున్నాం. కానీ 6 నెలల తర్వాత తెలిసింది ఆయన ప్రధానమంత్రిగా రావడం అనేది అన్ఫినిష్డ్ జాబ్. అవును సార్. అది అంటే అది అనుకోని సంఘటన, దైవ నిర్ణయం అంతా. అటు వెళ్ళాల్సిన ఆయన ఇటు వచ్చారు. మళ్ళారు. అంటే పూర్తిగా అన్ని అస్త్ర సన్యాసం చేసి ఏదో నిజంగా సన్యాసం తీసుకునే సమయం నుండి మళ్ళీ రాజుగా భగవంతుడు చూసి చూడాలనుకున్నారేమో. ఇంకా ఇన్ఫోసిస్ నారాయణ గారితో ఆయనకున్న అనుబంధం ఎట్లాంటిది? ఇన్ఫోసిస్ అంటే ఆయనకు 85లో కంప్యూటర్స్ పట్ల బాగా ఆసక్తి పెరిగింది. ఇప్పుడు చూసినా కంప్యూటర్ పైన పనిచేసేవారు ఆయన. చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఆయన ప్రోగ్రామ్ కూడా అప్పుడే చిన్నగా చేసేవారు, తన ప్రోగ్రామ్ పని చేసుకునేవారు. కంప్యూటర్లో ఎంత ప్రావీణ్యత సంపాదించారంటే, మొత్తం కంప్యూటర్ని ఇలా మొత్తం తీసేసి మళ్ళీ అసెంబ్లీ చేసేవారు, అంత ప్రావీణ్యత సంపాదించారు. అయితే ఈ కంప్యూటర్ రంగంలో, ఐటీ రంగంలో ఉన్న పొటెన్షియల్ వారికి తెలుసు. అయితే ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ తీసుకురావాలని ఒక ఆలోచనలో ఉన్నారు. వీరు కూడా దాంట్లో అవును టెక్నాలజీ మన దేశానికి రావాలి అని ఏకీభవించిన వ్యక్తి పివి గారు. ఆయనకు అవకాశం రాగానే ఈ ఐటీ రంగాన్ని బాగా వికసింపచేయాలి, దీంట్లో ప్రగతి సాధించాలి అని నారాయణమూర్తి గారిని పిలిచారు. 13 సార్లు వాళ్ళ మధ్యన, అంటే నారాయణమూర్తి గారే చెప్పారు స్వయంగా, ఇది ఎన్నోసార్లు వాళ్ళ సంభాషణ జరిగింది. ఆయన పివి గారు అడిగింది ఒకటేనట, ఐటీలో మనం నంబర్ 1 కావాలి, మీకు ఏం కావాలో తీసుకోండి అంటే. ఆయన 2 విషయాలు అడిగాడు. ఒకటి, మా ఎక్స్పోర్ట్స్ మీద కంప్లీట్ డ్యూటీ ఫ్రీ చేయాలి. రెండవది, మాకు స్పెషల్గా ఐటీ పార్క్స్ అని తయారు చేయాలి. మేము మళ్ళీ ఇండస్ట్రియల్ పార్క్లో వెళితే మాకు గొడవ అవుతుంది, కాబట్టి మాకు స్పెషల్గా ఐటీ పార్క్స్ తయారు చేయండి అని, ఇవ్వండి అని ఈ 2 అడిగారట ఆయన. అప్పటిదప్పుడు ఈఎస్ డన్ అని ఇచ్చేసారు. పివి గారు ప్రధాని అయిన తర్వాత ఐటీ పార్క్, మన ఫస్ట్ ఐటీ పార్క్ మన హైదరాబాద్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇక్కడ సైబర్ టవర్స్ చూడండి, అది ఐటీ పార్క్ పివి గారి హయాంలోనే వచ్చింది. సరే, చాలామంది తర్వాత చీఫ్ మినిస్టర్లు వచ్చారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేశారు, కానీ
అసలు నాంది ప్రస్తావన పలికింది పివి గారు, విత్తనం నాటింది పివి గారు. అది అప్పుడు జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఓకే. పాప ఆయనకి ఐటీ గురించి ఎక్కువ తెలీదు, కానీ ఢిల్లీలో ఉండి వారు మానిటర్ చేసేవారు అనమాట. పొద్దున సాయంత్రం ఎట్లా జరుగుతుంది వర్క్, ఏమేం చేస్తే ఇంకా ఐటీ ప్రొఫెషనల్ తీసుకురావచ్చు, ఐటీ కంపెనీస్ తీసుకురావచ్చు అని కంటిన్యూస్గా మానిటర్ చేసేవారు. కాబట్టి ఈరోజు ఐటీ రంగం ఈ స్థాయికి వెళ్ళింది ఏంటంటే, ఈరోజు లక్షలాది మంది మన దేశంలోనే కాదు దేశ విదేశాల్లో అద్భుతంగా వాళ్ళు రాణిస్తున్నారు, 4 రాళ్ళు సంపాదించుకుంటున్నారంటే ఖచ్చితంగా పివి గారికి మనం రుణపడి ఉన్నామని చెప్పుకోవాలి. అంటే ఆయన దూరదృష్టి, ఆయన దార్శనికత దీనిలో మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఆయన ఏదైనా తెలుసుకోవాలి అనుకునే జిజ్ఞాస. ఆయన నిజంగా చూస్తే ఆయన చెప్పేవారు ఇప్పుడు చాలాసార్లు, ఆయన చదువుకున్నది బీఎస్సీ. బీఎస్సీలో కూడా మ్యాథమెటిక్స్, తర్వాత ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం. అది రాజకీయాలకు సంబంధం లేదు, సాహిత్యానికి అంతకంటే సంబంధం లేదు. కానీ ఉన్నది రాజకీయాల్లో అత్యుత్తమమైన స్థానానికి వెళ్ళారు, ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళారు. అలాగే సాహిత్య రంగంలో కూడా చాలా అత్యుత్తమైన స్థాయికి వెళ్ళారు. కాబట్టి ఆయనకి నచ్చని, అంటే ఆయనకి పెద్దగా ఇష్టం లేని ఈ రంగాల్లోకి వస్తేనే ఈ స్థాయికి వెళ్ళాడు. ఆయన చిన్నప్పుడు ఇప్పుడు చెప్పేవారు అనమాట, తన చిన్నప్పుడు ఆయన మన యూకేకి వెళ్ళి కేంబ్రిడ్జ్లోనో లేక ఆక్స్ఫర్డ్లోనో ప్రొఫెసర్గా సెటిల్ అవ్వాలని అనుకున్నట్టు, ఇది సైన్స్ అంటే ఖగోళ శాస్త్రంలోనో మ్యాథమెటిక్స్లోనో అవి పర్సూ చేస్తూ పిహెచ్డి చేసి అక్కడే ప్రొఫెసర్గా స్థిరపడాలని అనుకున్నారట. కానీ అనుకోకుండా దీంట్లోకి వచ్చారు. ఇప్పుడు నిజంగానే మ్యాథమెటిక్స్లోనూ ఆయనకి ఇష్టమైన సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకొని అందులో ఆయన అనుకున్నట్టుగా లండన్కి వెళితే ఆయన బహుశా నోబెల్ లారెట్గా అయ్యేవాడేమో, మన ప్రపంచం ఒక నోబెల్ లారెట్ను కోరుకుందేమో అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట. అంటే జిజ్ఞాస మనిషికి నేర్చుకోవాలని ఒక తపన, అంటే ఏదైనా సాధించవచ్చు అన్నది పివి గారిని చూస్తే మనం నేర్చుకోవచ్చు. అందులో ఆయన అనర్గళంగా మాకు తెలిసి 13 భాషలు మాట్లాడతారని తెలిసి. అవునండి. ఇంకా ఎన్ని భాషల్లో అంటే ఆయన 16 అంటే 13 భాషలు ఆయనకి చక్కగా వచ్చు. కానీ అందులో 8 భాషల్లో ఆయన పోయిటరీ రాసేవారు, మన కవిత్వం కూడా రాసేవారు అనమాట. అంతేకాకుండా 3 కంప్యూటర్ భాషలు కూడా నేర్చుకున్నారు, కంప్యూటర్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకున్నారు. అంటే అదే చెప్తున్నదండి, జిజ్ఞాస నేర్చుకోవాలి. ప్రతిరోజు ఏదో ఒక పుస్తకం, అది కంప్యూటర్ సంబంధించే కావచ్చు, లేక హిస్టరీకి సంబంధించిందే కావచ్చు, లేక సైన్స్కి సంబంధించిందే కావచ్చు, ఏదో ఒక పుస్తకం, రోజు ఒక పుస్తకం చదివేవారు. మా అందరికి కూడా అది చెప్పేవారు, పుస్తకం ఏదైనా చదవండి, కీప్ రీడింగ్, ట్రై టు అండర్స్టాండ్, అప్డేట్ యువర్ నాలెడ్జ్. ఒక్క విషయమైనా నేర్చుకోండి, రాత్రి పడుకునే ముందు మిమ్మల్ని మీరు ఆడుకోండి, ఇవాళ నేను కొత్త విషయం ఏమైనా నేర్చుకున్నానా ఇవాళ ఒకటి కొత్త విషయం తెలిసింది అన్న తృప్తితో పడుకోండి అని మాకు కూడా చెప్పేవారు. ఆయన కూడా అదే పనిచేసేవారు. బంగారం కుదువ పెట్టి మొత్తం దేశమంతా ఆర్థిక సంక్షోభంలో ఉన్న దిశలో ఒక బ్యూరోక్రాట్, అంటే ఆయనకు అసలు రాజకీయ అనుభవం లేని ఒక వ్యక్తి, అది మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖ మంత్రిగా చేయడమే కాకుండా అదొక సాహసోపేతమైన నిర్ణయం అంటారు. ఎందుకంటే ఒక ఫైనాన్స్ వ్యవహారాలలో నాన్నగారికి ఖగోళ శాస్త్రం మీద ఉండి అసలు తెలియని రాజకీయంలోకి ఎట్లొచ్చిండో, రాజకీయాలకు దూరంగా ఉన్న శ్రీ మన్మోహన్ సింగ్ గారిని ప్రొఫెసర్ ఇన్ ఫైనాన్స్ ఆయన తీసుకొచ్చి ఆర్థిక శాఖ మంత్రిగా చేసి వాళ్ళ ఆర్థిక సంస్కరణలు చేయడంలో ఈయన ఐడియాలజీ, అప్పటికే మీరు సన్నిహితంగా ఉన్నారు, అక్కడ ఏం జరిగింది ఆ పరిణామాలు మాకు వివరిస్తారా? ముందుగా ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తెలుసుకున్న 2 రోజుల్లో తెలుసుకున్న విషయం, ఒకటే రోజుల్లో తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆర్థికంగా ఇది చాలా ఒక పతన స్థితిలో ఉంది, ఇప్పుడు మనం యాక్ట్ చేయకపోతే చాలా గడ్డు పరిస్థితులు దేశానికి రాబోతున్నాయని తెలుసుకున్నారు. ఇది ఏదో మామూలు డాక్టర్లతో అయ్యే పని కాదు, ఒక మంచి సర్జన్ కావాలి, దీన్ని ఆపరేషనే చేయాలి, ఊరికే మందులతో ఇది సరిపోయేది కాదు అని నిర్ధారణకు వచ్చారు. అప్పుడు అలెగ్జాండర్ గారని ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేవారు ఇందిరాగాంధీ సమయంలో, పివి గారికి చాలా మంచి మిత్రులు. సో అలెగ్జాండర్ గారిని పిలిచారన్నమాట.
పిలిచి మంచి నిపుణులు కావాలి నాకు ఆర్థిక రంగంలో. అంటే మరి మీరు నేను నీకు ఇచ్చేది 24 గంటలు, 24 గంటల్లో నాకు మంచి ఆర్థిక నిపుణులు పట్టుకురా. అంటే మరి ఎందుకండి మీరు ఇప్పుడు అడ్వైజులు చాలా ఉన్నాయండి, అడ్వైజులు దేనికి? అడ్వైజులు కాదు, నేను ఫైనాన్స్ మినిస్టర్ చేద్దాం అనుకుంటున్నాను అన్నట్టు. అంటే మరి ఇదివరలో అట్లాంటి ప్రథ లేదు కదండి, ఆర్థిక నిపుణులను తీసుకొచ్చి ఇట్లా చేయడం లేదు కదా. అంటే అది నాకు వదిలేసేవయ్యా, నీకు చెప్పిన పని నువ్వు చెయ్యి, 24 గంటల్లో ఒక మంచి నిపుణుడు పట్టుకురా అంటే ఐజే పటేల్ అని అప్పుడు మన ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉండేవారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆయన మంచి పొజిషన్లో ఉన్నారు. ఆయన్ని ఆయనతో మాట్లాడారు ముందు. మాట్లాడి మీరు వస్తారా ఇట్లా అనుకుంటున్నారు పివి గారు, మీరు వస్తే మీరు ఫైనాన్స్ మినిస్టర్ చేస్తారట అని ఆయన దండం పెట్టేశాడు. నా వల్ల కాదు, నా ఏజ్ ఇప్పుడు పర్మిట్ చేయదు, నేను రాలేను అని. అదే ఒక మాట వచ్చి చెప్పారట, ఐజే పటేల్ బాగుండేవారు, మనం ఒప్పుకోవట్లేదు, ఏం చేయమంటారు? నాకు అవన్నీ చెప్పొద్దు, హూ ఇస్ ది నెక్స్ట్ బెస్ట్ పట్టుకురండి అంటే. అప్పుడు మన్మోహన్ సింగ్ గారికి ఆయన ముందు ఫోన్ చేశారట అలెగ్జాండర్ గారు, రాత్రి 9:30-10కి ఇట్లా పివి గారు అనుకుంటున్నారు ఆర్థిక మంత్రి శాఖ ఇద్దామని, మరి మీరు ఒప్పుకుంటారా అని. అంటే ఆయన ఏదో జోక్ చేస్తున్నాడు అనుకొని పడుకున్నాడు. ఆయన మీరు అట్లానే అంటారులేండి, నాకు రాజకీయాలకు సంబంధం ఏంటి, నేను ఫైనాన్స్ మినిస్టర్ ఏంటి అని ఆయన పడుకున్నారు రాత్రి. ఆయన అప్పుడు యూజీసీ చైర్మన్గా ఉన్నారు. అయితే 10 గంటలకి ఆయనే ఆఫీస్కి వెళ్ళాడు. వెళితే పివి గారు ఫోన్ చేశారట, ఇది స్వయాన మన్మోహన్ సింగ్ గారే చెప్పిన మాట ఇది. ఫోన్ చేసి, मनमोहन मैं पीएम बोल रहा हूँ, आप तैयार है क्या అన్నాడు. అంటే అన్నట్టు దీని గురించి అంటే, అరే నీకు చెప్పలేదా అలెగ్జాండర్, ఏ కోట్ ఉందా అన్నట్టు. కోట్ వేసుకొని ఉన్నానంటే, నువ్వు వచ్చేసే అక్కడికి మన రాజ్భవన్ కాదు ఏంటి రాష్ట్రపతి భవన్కి వచ్చేసే అని చెప్పినట్టు అక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. అది ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఒకటే మాట ఉన్నారు, నాకు రాజకీయాలు తెలియదండి అంటే. మరి నేనేం ఆర్థికవేత్తను కాదే, నీకు ఎట్లయితే రాజకీయాలు తెలీదో నేను ఆర్థికవేత్తను కాదు, మరి నీ పని నువ్వు చేసుకుని నా పని నేను చేసుకుంటాను, నీకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నాకు చెప్పారు కదా. దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు ఎన్షూర్ దట్ నాట్ ఎ సింగిల్ ప్రాబ్లమ్ అరైజెస్ ఇన్ యువర్ డిపార్ట్మెంట్. రాజకీయాలు నాకు వదిలేసి నువ్వు ఏది చేయాలి, నువ్వు ఆపరేషన్ చేస్తావా, సర్జరీ చేస్తావా, మందులు ఇస్తావా, ఏం చేస్తావో నీది ఫ్రీ హ్యాండ్. మేము ఎవ్వరు దాంట్లో మేము వేలు పెట్టాం, మీరు చేయండి అంటే మొత్తం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి దాని తర్వాత ఇద్దరు కలిసి ఈ ఆర్థిక సంస్కరణలు అవి తెచ్చారనమాట. పివి గారు నిజంగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక 3 గడ్డు సమస్యలు ఎదుర్కొన్నాడు. అది మామూలు సమస్య కాదు, దేశం ఉక్కిరిబిక్కిరయ్యే సమస్యలు. ఒకటి జార్ఖండ్ సమస్య, ఒకటి అంటే ఈ జార్ఖండ్లో ఆయనను అవినీతిపరుడుగా చేసే ప్రయత్నాలు ఒకటి. తర్వాత కార్గిల్ యుద్ధమేఘాలు అంటే పాకిస్తాన్ వాళ్ళు థ్రెటనింగ్స్ ఉంటుండే, అయోధ్య, ఈ 3 ఇష్యూలలో కార్గిల్ ఎప్పుడైతే వాజ్పేయి గారి హయాంలో అయిన తర్వాత దాన్ని సెటిలైట్ చేయడానికి కూడా ఒక బలగాలను ఈయన ఒక పటిష్టం చేశాడని అంటారు, అది మాకు తెలియదు. అది మీకు నేపథ్యం చెప్తాను, చెప్పండి. ఒకటి అయోధ్య సార్, మొట్టమొదటి అయోధ్య అనేది ఆ వివాదం వీరు ప్రారంభించింది కాదు. అది అంతకుముందు దశాబ్దాలుగా నలుగుతున్న సమస్య. అది ఏదో మన ఇన్హెరిటెన్స్ అంటారు చూడండి, ఆస్తిని ఇన్హెరిట్ చేసినట్టు ఈ ప్రాబ్లం కూడా ఇన్హెరిట్ చేశాడు ఈయన. తర్వాత ఆయన చేసిన గొప్ప విషయం ఏంటంటే, మొన్నే ఒక ఆర్టికల్ కూడా రాశాను, ఈ భవ్య రామ మందిరం మొన్న ప్రారంభించారు ప్రధానమంత్రికి, ఆ సమయంలో రాసింది. అందులో పివి గారి పాత్ర ఏమిటి? అప్పుడు 91లో ఆయన ఏం చేశారంటే, ఇరు వర్గాల వాడిని పిలిచారు, అటు హిందువుల్ని అటు ముస్లిమ్స్ని పిలిచి, ఇదొక సమస్య, ఈ సమస్యను పరిష్కరించాలి, మీరిద్దరు కూర్చోండి, ఎట్లా అయితే బాగుంటుందో మీరు తర్జన భర్జనలు చేయండి,
అప్పటికే 2 మీటింగ్స్ చంద్రశేఖర్ టైంలోనే అయ్యాయి. కానీ ఈయన కూడా అదే పంథాలో నడిచారనమాట. నడిచి ఒక 6 నెలలు 7 నెలలు మీకు టైం ఇస్తున్నాను, మీరు మాట్లాడుకోండి, ఎన్ని విధాలు మాట్లాడుకోవాలో మాట్లాడుకోండి, దీనికో సమస్యకి పరిష్కారం తీసుకురండి. ఒకవేళ మీకు పరిష్కారం రాకపోతే మనకు సుప్రీంకోర్టు ఉంది, ఆ సుప్రీంకోర్టు ఎలా చెప్తే అలా వినాలి. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది ఏమంటారు, ఇది ధర్మానికి సంబంధించిన విషయం, లాకేం సంబంధం అండి, వాళ్ళు చెప్పినట్టు మేము ఎందుకు వినాలండి అనే అవకాశం ఉంది. కానీ అట్లా కాకుండా వీళ్ళందరినీ ఒప్పించాడు ఆయన. మాకొక పరిష్కార మార్గం దొరక్కపోతే మేము సుప్రీంకోర్టు చెబితే వింటామన్న ఆ లెవెల్కి తీసుకొచ్చి పెట్టారు వారిని. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ నేను చెప్పేది. అయితే దాంట్లో సరే ఇక వాళ్ళు ఏమైంది ఏమిటి అనేది అందరికీ తెలుసు. డిసెంబర్లో అది డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ ధ్వంసమైంది. అయిన తర్వాత ఇంకా చేసేది ఏం లేదు, అయిపోయింది. అయిన తర్వాత 7th January 1993 ఒక ఆర్డినెన్స్ తెచ్చారు పివి గారు. తెచ్చి ఆ చుట్టూ ఉన్న వివాదాస్పద ఆ ఏరియా 2.7 acres మాత్రమే. సో కాంట్రవర్షియల్ ఏరియా అనేది 2.7 acres. కానీ అక్కడితో వదలకుండా పివి గారు ఆర్డినెన్స్ ద్వారా ఇంకో 67 ఎకరాల చుట్టూ స్వాధీనపరుచుకున్నారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఇది సెన్సిటివ్ ఏరియా, ఇక్కడ మనం వదిలేస్తే రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తారు, రేపు ఇంకెవరైనా కొనుక్కోవచ్చు, ఇక్కడ వచ్చి ఏదైనా చేయవచ్చు, ఐఎస్ఐ వాళ్ళు స్పాన్సర్డ్ వాళ్ళే రావచ్చు, ఏదైనా జరగవచ్చు ఇక్కడ. కాబట్టి ఇది సెన్సిటివ్ ఏరియా, కాబట్టి ఇది త్రూ ఆర్డినెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ ప్రొక్యూర్ ఇట్ అని 67 ఎకరాలు ప్రొక్యూర్ చేశారు. ఇప్పుడు వచ్చిన రామ మందిరం అక్కడే దాంట్లోనే. అది ఇప్పుడు 67 ఎకరాలు లేకుంటే 2 ఎకరాలు మేము భవ్య మందిరం ఎక్కడ వస్తుంది చెప్పండి. కాబట్టి వారి పాత ఎంత గొప్పదో చూడండి. మరి అంతటితో ఆకుండా మీరు ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే 2019లోనే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఫైనల్గా, వారు పరిష్కార మార్గం చూపెట్టారు. మరి పివి గారు అన్నట్టుగా అందరూ ఒప్పుకున్నారు కదా. ఆరేమన్నారు, మేము ఈ మధ్య పరిష్కారం కాకపోతే సుప్రీంకోర్టు చెప్పినట్టు విన్నారు కదండి. అందుకే దార్శనికుడు అంటారు. దార్శనికుడు మరి అంటే జరగబోయేది ఆయన ముందే ఊహించాడు. ఇది ఎంత గొప్ప విషయం చెప్తున్నాను. అదే చెప్పాను నేను. 2 పాయింట్లు కూడా ఇప్పుడు రామభూమి అయోధ్య గురించి మీరు చెప్పింది అద్భుతమైన విషయాలు సార్. నెక్స్ట్ అంటే ఇప్పుడు జార్ఖండ్లో ఆయన మైనార్టీ ప్రభుత్వం, జార్ఖండ్లో ఏమైంది అసలు, అనవసరంగా ఆయన్ని ఆయన మీద అభాండాలు వేశారు. 6 నెలల ముందు బూటా సింగ్ గారు వచ్చి కలిశారు, ఆయన హోమ్ మినిస్టర్ అప్పుడు. ఆయన ఏం చెప్పారంటే, ఈ జార్ఖండ్లో చాలా కాలంగా సెపరేట్ స్టేట్ కావాలి అని ఒక డిమాండ్ ఉంది. గత 2-3 దశాబ్దాలుగా వారి దీని గురించి పోరాడుతున్నారు. మీరు ఓకేనంటే వాళ్ళంతా వచ్చి మనం సపోర్ట్ చేస్తారు. మైనారిటీ గవర్నమెంట్ కదండి ఇప్పుడు, మరి మనకు సపోర్ట్ కావాలి. కాబట్టి మరి మీరు అంటే సబ్జెక్టు కండిషన్, అది నేను అనగానే అయిపోదు కదండి, మళ్ళీ పార్లమెంట్లో పాస్ కావాలి, ఎన్నో దాంట్లో ప్రక్రియలు ఉంటాయి. మనమే చూసాం ఇక్కడ తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసాం. ఆ ప్రక్రియ కూడా ఎన్ని రోజులు పట్టింది అన్నది, ఎన్ని నెలలు పట్టింది అన్నది. అయితే అదే మాట మీరు చెప్పండి, వాళ్ళందరూ వచ్చి నమస్కారం పెడతారు మీకు. పెట్టిన తర్వాత మీరు చెప్పండి, మీ సమస్య నాకు తెలుసు, మీ సమస్య మేము పరిష్కారం చేసే మార్గంలో మనం ముందుకు వెళదామని చెప్పండి. అంతే చెప్పారు కూడా. చెప్పిన తర్వాత 6 నెలల తర్వాత అవిశ్వాస తీర్మానం వచ్చింది. వచ్చినప్పుడు సరే చాలామంది ఎవరు వచ్చి చెప్పారనమాట, వాళ్ళంతా చాలా పేదవాళ్ళు, వాళ్ళకి ఏదైనా కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తే బాగుంటుంది అని. పివి గారు అన్నారు, నాకు అదంతా ఏం తెలియదు, నా జోలికి రాకండి, నేను అసలు దాంట్లో నాకు ఏ ప్రమేయం కూడా లేదు, నా దగ్గర వాళ్ళు వచ్చి అడిగింది ఒకటే, జేఎంఎం కావాలి అని చెప్పారు, నా వాళ్ళని ప్రయత్నం నేను చేస్తానని చెప్పాను, అంతవరకే నా ప్రమేయం అని చెప్పారన్నమాట. అయితే మరి గవర్నమెంట్ కూలిపోకపోవడానికి వెస్టెడ్ ఇంట్రెస్ట్ చాలా ఉంటాయి. కూలిపోవాలని ఎంతమంది ప్రయత్నిస్తారో, కూలిపోవద్దని ప్రయత్నించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎవరో వెళ్ళి వాళ్ళకి ఏదో ఆర్థిక సహాయం చేశారని అది ఆరోపణ.
అయితే 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 చివరికి ఏమైంది, కోర్టులో వెళ్ళారు, అదంతా జరిగింది, చివరికి ఈయనకి సంబంధం లేదని తేలిపోయింది. తేలిపోయింది. కానీ నిజానికి వాజ్పేయి గారిని అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిని అంటే ఈయన దేశం మీద ఉన్న పట్టుతో పాటు ఆయనే అంటే విదేశీ వ్యవహారాలప్పుడు వాజ్పేయి గారినే ఐక్యరాజ్య సమితికి పంపారని విన్నాను. కరెక్టే, అది ఎంతవరకు నిజం? నిజమే, అది ఉన్నమాట ఎట్లా? నిజమే. ఎట్లా అది? అది ఎట్లా? ఉన్నమాటే ఆ అది. పరిణామాలు ఏమయ్యాయి? అదే ఇప్పుడు అప్పుడు ఏమైందనంటే పాకిస్తాన్ ఏం చేసింది, ఆ, ఐక్యరాజ్య సమితిలో ఒక ఆర్గ్యుమెంట్ పెట్టారు. ఏమిటనంటే ఆ, ఆ, కశ్మీర్లో మానవ ఆ, అదేంటి హ్యూమన్ రైట్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి అక్కడ, కాబట్టి యాక్షన్ తీసుకోవాల్సింది అన్నట్టుగా వాళ్ళు ఏదో ఆర్గ్యుమెంట్ పెట్టారనమాట. ఒక మూవ్ చేశారు అక్కడ ఒక ప్రపోజల్. అప్పుడు మన తరఫున మరి వాదించే వాళ్ళు కావాలి కదా. అప్పటికి వాజ్పేయి గారు విదేశాంగ మంత్రిగా ఉన్నారు, అద్భుతమైన పట్టు, ఆయన భాషా పట్టు ఉంది, భావముల పట్టు ఉంది, ఆయనకి విషయాలన్నీ తెలుసు, కశ్మీర్లో ఏం జరిగింది అన్న సంగతి అంతా తెలుసు. ఆయన్ని అడిగారనమాట. అది చాలా వివాదాస్పదమైన నిర్ణయం అది. నిర్ణయం. ఎందుకంటే ఒక ప్రతిపక్షలో ఉన్న లీడర్ని ఆయన పంపించడం అన్నట్టు ఎప్పుడు జరగలేదు అప్పటి వరకు. అయినా పివి గారు ఏమన్నారంటే, ఇది మన దేశం లోపలైతే మేము కొట్లాడుకుంటాం, అయితే దేశ బయట మన ఎప్పుడైతే మనకు శత్రువు వచ్చినప్పుడు మనందరం ఒకటి కావాలి. కాబట్టి నాకు ఆయనే పాకిస్తానీ వాడు కాదు, లేక చైనా వాడు కాదు, అతను మన ప్రతిపక్ష ఉన్నవాడే, మన భారతీయుడే, మంచి అవగాహన పట్టు ఉన్న మీ వ్యక్తి. కాబట్టి ఆయన చైర్మన్షిప్ కింద అప్పుడు తన క్యాబినెట్లో ఉన్న కొంతమందిని అందరూ కలిసి ఒక టీమ్గా వెళ్ళారు. వెళ్ళి అద్భుతంగా వాదించారు ఈ ఐక్యరాజ్య సమితిలో. అది వీగిపోయింది, వాళ్ళు పెట్టిన తీర్మానం వీగిపోయింది. అది ఎంత పెద్ద సక్సెస్ అని అంటే అది ఆ సక్సెస్ వచ్చే వరకు, ఆ విజయం సాధించే వరకు ఇరుపక్కల అటు బీజేపీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఇదేమిటి ఇట్లా చేస్తున్నారు, మా లీడర్ని ఎందుకు పంపించారు, ఈయన వీడియో కుమ్మకయ్యారా అని ఇటుపక్క వీళ్ళు ఏంటంటే ప్రతిపక్షం వాళ్ళని ఎలా పంపిస్తారండి, ఇది ఆనవాయితీ కాదు అని వీళ్ళు. అది ఎప్పుడైతే విజయం సాధించారో అప్పుడు అందరూ హర్షం వ్యక్తం చేశారు. అది వేరే విషయం. అంటే ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్, కొత్త నిజంగా ఆలోచన రావడం అనేది గొప్ప విషయం కదమ్మా. ఈ 3 విషయాల్లో మాత్రం పివి గారు ప్రతిపక్షం తన పక్షం అనకుండా ఒకటండి, ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, దాంట్లో కరెక్ట్ అయిన మనిషి ఎవరు, ఈ గేవ్ ఇంపార్టెన్స్ టు మెరిటోక్రసీ. ఒక దేశం ముందుకు వెళ్ళాలంటే మెరిటోక్రసీని ఎప్పుడు మీరు కాంప్రమైజ్ కాకూడదు. ఆ మెరిటోక్రసీని ఆయన పెద్దపీట వేసేవారండి. ఆయన చూసినట్టే మొత్తం టీం చూడండి, అటు మన్మోహన్ సింగ్ గారండి, ఏఎన్ వర్మ అనేది చూసుకోండి, పివిఆర్కే ప్రసాద్ గారే చూసుకోండి, అద్భుతమైన వ్యక్తులు వాళ్ళే అసలు పిల్లర్స్ లాగా పనిచేశారు. వాళ్ళని వాడుకోవడం కూడా ఎట్లా దేశానికి వాడాలి అనేది ఆయనకి తెలుసు. ఏదో అల్లాటప్ప వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళు చేసినదంతా బాగానే ఉంది అని అనడం కాకుండా, ఏదో ఆషామాషి వ్యవహారం కాకుండా బాగా ఆలోచించి మంచి వ్యక్తులను ఎన్నుకోవడంలో ఆయన గొప్పతనం అది. సార్, అట్లాగే భారతరత్న అని ప్రకటించిన తర్వాత మీకు ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరి నుంచి వచ్చింది? నాకు వచ్చింది ఒక మీడియా వ్యక్తి దగ్గర నుండి వచ్చిందండి. ఊరికే మాట్లాడుకుంటున్నాం ఇక్కడే, సడన్గా ఫోన్ వచ్చి కంగ్రాచులేషన్స్ అండి అంటే, నేను అనుకునేది దేనికి బాగా కంగ్రాచులేషన్స్ అని అంటే, లేదండి మీ పివి గారికి, మీ నాన్నగారికి భారతరత్న ఇచ్చారండి. నేను నమ్మలేదు అసలు ముందుగా, ఎందుకంటే అప్పటికి చాలా సార్లు ఇట్లాగే వస్తుంది, మీద క్లియర్ అయిందట, ఫైల్ వెళ్ళిందట, పిఎం గారి దగ్గర వెళ్ళిందట, ఆయన సైన్ చేస్తున్నారు, ఇట్లాంటి కబుర్లు చాలామంది మోసుకొచ్చారు. అందుకే నేను సర్లే ఏదో అని అనుకున్నాను. కానీ 5 నిమిషాల్లో ఇంకో 10 మంది ఫోన్ చేసేసరికి ఇది నిజమని తెలిసింది. అప్పుడు ఇంకా ఆయన రాసిన ట్వీట్ కూడా అందరికీ వచ్చేసింది. మాకు కూడా ఒక కాపీ పెట్టేశారు, మోడీ గారి ట్వీట్. దాంతో కరెక్టే అని అప్పుడు నిర్ధారణ. మీరు ఎమోషనల్ అయ్యారా వినగానే? అది సంతోషం. అంటే 5 నిమిషాలు నాకు అసలు నా బుర్ర పనిచేయలేదు నిజం చెప్పాలంటే.
ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నాం కదండి. ఎప్పటి నుండి దాదాపు 10-15 సంవత్సరాలుగా ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఒక ఆ, సత్తా ఉన్న మనిషికి ఎందుకు రావట్లేదు? అన్ని అర్హతలు ఉన్న మనిషి. ఒకలాంటి బాధ ఉంటుంది. అన్ని అర్హతలు ఉన్నాయి. ఇందాక అనుకున్నాం కదండి, 100% కాదు, 1000% ఆయన అర్హుడు. ఇంతకంటే తక్కువ అర్హులు అంటే మిగతా వాళ్ళు తక్కువ వాళ్ళని కాదు, ఈయనతో కంపేర్ చేసుకుంటే తక్కువ అర్హతలు ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు. మరి ఈయనకెందుకు రావట్లేదు? అందరూ ఎక్కడ వెళ్ళినా తెలుగు వాళ్ళు అదే అడుగుతారు, అదేమిటండి ఇన్ని అర్హతలు పెట్టుకొని రాకపోవడం ఏంటండి? రాకపోవడమే ఆశ్చర్యం. ఇప్పుడు వస్తే ఆశ్చర్యపడే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, అందరు సంతోషపడుతున్నారు తప్ప ఆశ్చర్యం తక్కువ. ఇది ఇది ఈ దిస్ వాస్ మై రియాక్షన్, ఫస్ట్ రియాక్షన్. ఒక 5-10 నిమిషాలు అసలు నిజమే, ఎక్కడున్నాము, నిజమేనా, ఇది కలనా అన్నట్టు 5 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు మెల్లిగా తేరుకున్నాను అనమాట. అప్పుడు మా సిస్టర్స్ అంతా వాళ్ళు వీళ్ళంతా ఫోన్ చేయడం, ఇంకా శుభాకాంక్షలు తెలుపుకోవడం. ఇమీడియట్గా 1 గంట 2 గంటలు మేము ఘాట్కి వెళ్ళి పివి గారికి నివాళులు అర్పించి మీడియా అంతా అక్కడ వచ్చింది, ఏదో 4 మాటలు చెప్పి. అంటే అంతా మేము వెయిట్ చేసాం అనమాట, వేచి చూసాం దాదాపు 15 సంవత్సరాలు. ఇట్ వాజ్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ అస్. అట్లాగే మీరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? ఇప్పుడు తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, మీరు ఏమైనా పోటీ చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు ఏదైనా ఒకటమ్మా, మాకు రాజకీయాలు కొత్త కాదు, నేను అందరికీ అదే చెప్తాను. కానీ మాకు ఒక నేపథ్యం ఉంది. మేము ఎప్పుడూ విపరీతంగా దేశం మీద పడి డబ్బులు దోచుకున్న వాళ్ళం కాదు, దాచుకున్న వాళ్ళం కాదు. మరి ఇప్పుడు డబ్బుతో ముడిపడి ఉన్న రాజకీయాలు ఇవి. ఏదైనా గౌరవంగా ఏ పార్టీని అడిగితే మా సర్వీసెస్ అవసరం ఉన్నది అనిపిస్తే తప్పకుండా మేము వెనక్కిపోయే వాళ్ళం కాదు. ఖచ్చితంగా మేము ముందుండి మా వాళ్ళు ఏదైనా మంచి జరుగుతుంది ప్రజలకు అని అనిపిస్తే వాళ్ళకి అనిపించాలి, మాకు అనిపించాలి. అప్పుడు తప్పకుండా నాకు ఇంకో 10 సంవత్సరాలు ఉంది, నేను 70 ఏళ్ళు ఇప్పుడు. ఈ 10 సంవత్సరాల్లో నా వల్ల మంచి జరిగితే అంతకంటే నా జీవితం సార్థకమైంది అనుకుంటాను. అంటే భారతరత్న వచ్చాక రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు కాబట్టి ఆయన ఏమైనా ఆయన ముందే సీఎం అయ్యారు, 2 నెలలు అయింది ఆయన సీఎం. భారతరత్న మొన్న వచ్చింది. అదే ఆయన సీఎం హోదాలో మీకు ఏమైనా ఫోన్ కాల్ చేశారా అంటున్నారు? లేదు, ఇంకా వాళ్ళ హడావిళ్ళు వాళ్ళు ఉన్నారు. ఆయన ఏదో స్టేట్మెంట్ అది ఇచ్చారు కదండి, వారు ఇచ్చారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు, అందరు సంతోషపడ్డారు. సోనియా గాంధీ గారు కూడా సంతోషం, వెల్కమ్ అని చెప్పింది. ఇప్పుడు దీంట్లో మనం రాజకీయాలకు అతీతంగా వెళ్ళాలి. ఆయన విశ్వమానవుడు, నేను అదే చెప్తాను, ఆయన నేషనలిస్ట్, విశ్వమానవుడు. ఆయనకి చిన్న చిన్నవి వీళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు ఏమనుకున్నారు, ఈ పార్టీ ఏమనుకుంది, అప్పుడు అదంతా పోయింది. ఇప్పుడు ఆయన చనిపోయేప్పటికీ 17 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది. ఇప్పుడు కొంతమంది వాళ్ళు అలాగే అంటే వాళ్ళని ఒక ప్రాంతానికి, ఒక కులానికి, మతానికి వాళ్ళని చూడకూడదు. వాళ్ళు అది దాటి ఎక్కడో ఉన్నారు వాళ్ళు. వాళ్ళను ఆ స్థాయిలోనే ఉంచి మనం దండం పెట్టుకోవాలి తప్ప వారి దగ్గర ఏమైనా నేర్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప. ఇప్పుడు మహాత్మా గాంధీ ఏ కులం వాడండి, ఏ ప్రాంతం వాడు? అలాగే సర్దార్ పటేల్ గారు ఏ ప్రాంతం వాడు? వాళ్ళ చేసిన పనులు జ్ఞాపకం ఉంచుకోవాలి, వాళ్ళు సాధించిన విజయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. వాళ్ళ దగ్గర మనం ఇవి నేర్చుకోగలమా? ఇవే చూడాలి తప్ప మిగతాన్ని చరిత్ర అవన్నీ జ్ఞాపకం ఉంచుకోదమ్మా. చరిత్ర అంతా జ్ఞాపకం ఉంచుకునేది వాళ్ళు చేసిన పనుల్ని మాత్రమే జ్ఞాపకం ఉంచుకుంటుంది, అదే చరిత్రలో నిలిచిపోయేది. అది పివి గారు కూడా అంతే కదండి, ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు ఇప్పటికీ ఇంకా అమల్లో ఉన్నాయి, ఇంకా అది ఇంకా బ్రహ్మాండమైన స్పీడ్లో నడుస్తున్నాయి. జనరేషన్స్ ఆయన ప్రారంభించింది, పివి గారు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు ఇప్పటికీ మోడీ గారు దాంట్లోనే ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. ఆయన చేసిన గొప్ప పనులు మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయనకు నివాళులు అర్పిద్దాం, కొత్త విషయాలు ఆయన దగ్గరనే నేర్చుకోవాలంటే నేర్చుకుందాం. అది మనం చేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తే మీరు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఆహ్వానించండి, తప్పదు చెబుదాం మనం. అప్పుడు మనం ప్రతిక్రియ చెప్తే బాగుంటుంది, కానీ ఇప్పుడు ఆహ్వానిస్తారేమో అనుకుంటే మనం చెప్పేది ఏం లేదు. ఏముంటుందమ్మా, నిజానికి పివి ప్రభాకర్ రావు గారంటే ఒక 5 ఏళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరు వినిపిస్తుంది మీది. అంతకుముందు మీ అన్నయ్య గారు రంగారావు గారు విద్యాశాఖ మంత్రిగా, క్యాబినెట్గా ఇక్కడ పనిచేశారు. అలాగే మీ రెండో సోదరుడు రాజేశ్వరరావు గారు సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. ఎప్పుడు మీరు పదవుల కోసం వెంటబడలేదు, అప్పుడున్న ప్రభుత్వాలే మీకు ఉన్నత పదవులు ఇచ్చాయి.
కానీ మీ నాన్నగారికి జరిగినట్టే మీకు ఒకటి అద్భుతమైన సంఘటన జరుగుతుందని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే భగవతీచ్ఛ అంతే ఎట్లా చెప్పగలను. జరుగుతుందంటే ఆయన ఇంకేదో మీ పీవీ వారసులకు ఏదో చేయాలని మీరు ఏ పార్టీల పరంగా అయినా ఇప్పుడు మిమ్మల్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రాత్రికి మీకు రాజ్యసభగా నామినేట్ చేసే అవకాశాలు మాకు వస్తున్న సమాచారము లేదు. ఒక పార్టీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని మెదక్ నియోజకవర్గం నుంచి కానీ, జహీరాబాద్ నియోజకవర్గం నుంచి కానీ, మల్కాజీ నియోజకవర్గం నుంచి కానీ పోటీ చేయించాలని ఒక ఒత్తిడి ఆ పార్టీ నాయకుల నుంచి వస్తున్నట్టు మాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మీరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు? నేను ఇప్పుడు ఏ పార్టీ వరకు పువ్వు చూసే పరిస్థితిలో లేను. ఎందుకనంటే ఇది ఈ ఈ పురస్కారం అన్నది 3 రోజుల క్రితం ఇచ్చారు. ఇంకా ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. అంటే అది ఇంకా ఫార్మాలిటీ ఇంకా పూర్తి కాలేదు. ఢిల్లీలో మన పురస్కారం ప్రదానం చేయడం ఇదంతా ఇంకా కొంత కార్యక్రమం ఉంది. తర్వాత చాలామంది శ్రేయోభిలాషులు మిత్రులు ఇక్కడికి రమ్మని అక్కడికి రమ్మని పిలుస్తున్నారు. ఈ దీంట్లోనే ఉన్నాను నేను. అంటే మీకు రాజకీయాలు ఆసక్తి ఉంది? రాజకీయాల్లో ఆసక్తి ఉంది. రాజకీయాల్లో చేరాలని అది కొత్త ఏమీ కాదు. కానీ అండర్లైనింగ్ పాయింట్ ఒకటే దీంట్లో ఏంటంటే గౌరవంగా రావాలి. ఇప్పుడు మా సోదరి ఉంది వాణీదేవి గారు, ఆవిడ టీఆర్ఎస్ వాళ్ళు ఇలాగే అడిగారు. వాళ్ళు ఆవిడప్పుడు అది చెప్పింది, అయ్యా మా దగ్గర మా డబ్బులు ఉన్న వాళ్ళం కాదు, మేము పోటీ చేసి కోట్లు కోట్లు సంపాదించలేదు, లేక మేము ఖర్చు చేయడానికి మాకు ఆ స్తోమత లేదని. అయితే వారన్నది ఒకటే, మీరు అవన్నీ వదిలేసేయండి, మీరు రండి మా పక్కన ఉండండి చాలు అని. అలాగే చేసింది, అలాగే గెలిచింది. అంటే మీకున్న ఐకాన్ ఏంటంటే ప్రధానమంత్రి కొడుకుగా కూతురుగా మీరు ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు అందుకుంటారు. అది కానీ నిజానికి మీకు కేటగిరీలో ఉన్న ప్రభాకర్ రావు గారు ఇవాళ ఖాళీగా ఉండడం అనేది ప్రజలు, నేను ఎప్పుడు ఖాళీగా లేనండి. ఖాళీగా అంటే పదవి కావాలి, మీ సేవలు ప్రభుత్వానికి కావాలి, మీ నాన్నగారు ఇచ్చిన మేధస్సుని ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలక లేకుంటే భారతదేశానికి పంచాలనే తపనలో మీరు ఆసక్తి చూపుతున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు నేను నా పరిధిలో నేను సేవ చేస్తున్నాను. చిన్న చిన్న పనులు, ఎవరికైనా పెళ్ళికి ఏదైనా అవసరం ఉన్నా, లేక ఇంకా ఏదైనా పేదవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకే చేయడం, లేకుంటే పీవీ గారికి సంబంధించిన విషయాలు 10 మంది తీసుకువెళ్ళడం, నా పరిధిలో నేను కొంత సేవ చేస్తున్నాను, ప్రజలకు కావాల్సిన సేవ. పదవి వల్ల ఈ సేవ కొంచెం విస్తృతంగా చేసే అవకాశం. ఇట్ ఈజ్ ఓన్లీ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ పీపుల్ బెటర్, అంతే చూడాలి తప్ప పదవి వల్ల ఏదో పెద్ద మాకేదో కిరీటాలు వస్తాయని పదవులు చిన్నప్పటి నుండి మేము చూస్తూనే వచ్చాం. ప్రధానమంత్రి పదవి కూడా చాలా దగ్గరగా చూసాం. కాబట్టి దాంతో ఏదో మాకు పదవి ఆమోయం లేదు. ఖచ్చితంగా గౌరవంగా వస్తే మేము చేయడానికి వెనక్కిపోము. మాకేం పెద్ద కొత్త ఏమి కాదు అది. అది నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఒక్కటి సార్, నిజంగా గత ప్రభుత్వాలు మీ నాన్నగారు జన్మించిన లక్నేపల్లిలో కానీ, మొత్తం అంటే పుట్టి పెరిగి జీవితం అంతా వంగరలో కానీ ఒక అద్భుతమైన మ్యూజియం పెడదాము, భారతరత్నకు సంబంధించిన ఎన్నో మెమెంటోలు, అంటే మేము ప్రత్యక్షంగా చూసిన అన్నీ ఎక్కడో గదులలో ఉన్నాయి. ఇది ఎంతోమంది తెలుగువారే కాకుండా ప్రపంచ దేశంలో గారు భారతదేశంలో కూడా చూడాలని తపన ఉంది. ఆ మ్యూజియం ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు వంగర్లో గత 2 సంవత్సరాల క్రితం అంటే తెలంగాణ ప్రభుత్వం ఒక 8 కోట్లు శాంక్షన్ చేసిందండి. ఒక మ్యూజియం కడదామని ప్రారంభించారు. అది సగంలో ఉంది, ఇంకా పూర్తి కాలేదు. అయితే చాలా వస్తువులు పీవీ గారు వాడిన వస్తువులే కానివ్వండి, ఆయనకి అందిన మొమెంటోలే కానివ్వండి, మా ఇంట్లోనే పెట్టాం ఇప్పుడు. అంటే అది పూర్తిగా అక్కడ షిఫ్ట్ చేద్దామనే ఉద్దేశంతో. మీరు అన్నట్టు ఒక మ్యూజియం చాలా అవసరం. అక్కడే కాదు, ఇదివరలో కూడా హైదరాబాద్లో ఒక మంచి మ్యూజియం రావాలని అని కోరుకున్నది చాలామంది కోరుకున్నారు. అలాగే చేస్తామని కూడా అప్పటి రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు. మొన్న కేసీఆర్ గారు కూడా వారు చేయాలని తప్పక వారు చేసిన సేవలు అందరికీ తెలవాలి కదండి, తప్పకుండా చేద్దామని ప్రయత్నం చేశారు. ఇక్కడే కాదు, ఢిల్లీలో కూడా చేస్తానని మన్మోహన్ సింగ్ గారు అన్నారు. ఆ ప్రామిస్ తోటే బాడీని ఇక్కడ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. పీవీ గారు చనిపోయిన తర్వాత ఆయన అన్నారు అన్నమాట, నేను ఇక్కడ బ్రహ్మాండమైన మ్యూజియం చేస్తాను ఢిల్లీలో, వారి జ్ఞాపకార్థం, వారిని స్మరించుకునే విధంగా అద్భుతమైన మెమోరియల్ కడతాం ఢిల్లీలో అని మన్మోహన్ సింగ్ గారు నాకు స్వయంగా చెప్పారు. అయితే అది కాలేదో అది వేరు విషయం.
హైదరాబాద్లో అనుకున్నారు, ఏదో మరి కారణాల వశాత్ ఇక్కడ కాలేదు. కానీ వంగర్లు మాత్రం ప్రారంభమైంది, సగంలో ఉంది. బహుశా ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల్లో పూర్తవుతుంది. కానీ ఎక్కడి పరిధి వాళ్ళు అక్కడ. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్లో వెళ్ళేవాళ్ళు అక్కడ వెళ్ళొచ్చు, సిటీకి వచ్చేవాళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చు. అంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన చేసిన సేవలు ఎంత గొప్పవంటే ఇక్కడికని పరిమితం చేసేట్లేదు. ఇక్కడ చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి ఎవరి ఆయన నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ మనిషి ఆయన. ఇందాక అనుకున్నాం కదా విశ్వమానవుడు అన్నట్టు. ఆయన చూడాలి, ఆయన గురించి తెలుసుకోవాలని తపన పడేవాళ్ళు యావత్ ప్రపంచంలో ఉన్నారు. ఆయనకి భారతరత్న రావాలని మనం ఇండియాలో ఎంతమంది వినతి పత్రాలు ఇచ్చారో అమెరికా నుండి అంతమంది ఇచ్చారు. లక్షలాది మంది, మీరు ఆశ్చర్యపోతారు. అక్కడి సెనేటర్లు, కాంగ్రెస్ మెన్ కూడా ఇచ్చారు పివి గారికి ఇవ్వాలి అంటే. ఆయన అభిమానులు ఇక్కడే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి ఏ పరిధిలో వాళ్ళు అక్కడ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అక్కడికి వెళ్తారు, హైదరాబాద్కి వచ్చేవాళ్ళు ఇక్కడికి వెళ్తారు, విదేశీయులు అక్కడ వచ్చిన ఢిల్లీకి వచ్చిన వాళ్ళు అక్కడ చూస్తారు. ఆయన గురించి తెలుసుకొని ఏదైనా స్ఫూర్తి పొందితే అంతకంటే కావాల్సింది ఏంటి, మనిషికి కావాల్సింది ఏంటి, మాకు కావాల్సింది కూడా అంతేనండి. సో తెలుగు వన్ నుంచి మీ నాన్నగారికి భారతరత్న వచ్చిన సందర్భంగా మా సీనియర్ శ్రీమతి మహాలక్ష్మి గారు, బండారు రామప్రసాదరావు తరఫున మీకు శుభాకాంక్షలు అందజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మరిన్ని వెరీ ఉన్నత మచ్. శిఖరాలు మీరు అధిరోహించాలని, మళ్ళీ పివి గారి పేరు దిశ దిశలా వ్యాపించగా ఉండేలా మీరు వారసత్వాన్ని స్వీకరించాలని మనసారా కోరుకుంటూ తెలంగాణ వన్ తెలుగు వన్ తరఫున మీకు శుభాకాంక్షలు అందజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్